కబుల్టలో మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా గుంతకల్లు టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. టీడీపీ అభ్యర్థిగా గొమ్మనూరు జయరాంను ప్రకటించడంపై మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ అనుచరులు ఆందోళనకు దిగారు. పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు, కుర్చీలు పగలగొట్టారు, జెండాలు కరపత్రాలను దగ్ధం చేశారు. పార్టీ కోసం కష్టపడిన జితేంద్ర గౌడ్కు కాకుండా మరో వ్యక్తికి టికెట్ ఇవ్వడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. పార్టీ అధినాయకత్వం తీరును తప్పుపడుతున్నారు. అనంతరం ప్రధాన రహదారిపై కూడా బీభత్సం సృష్టించారు. ఐదు కష్టపడితే సీటీగా గొమ్మనూరు జయరాం మంత్రికి ఇస్తాడా? అనంతపురం జిల్లా గుంతకల్లు టీడీపీలో విభేదాలు భగ్గుమంటున్నాయి. టీడీపీ అభ్యర్థిగా గొమ్మనూరు జయరాంను ప్రకటించడంపై మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ అనుచరులు ఆందోళనకు దిగారు. పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు, కుర్చీలు పగలగొట్టారు, జెండాలు కరపత్రాలను కూడా దగ్ధం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అసలు అక్కడ ఏం జరుగుతుంది? పద్మ, ఏదైతే ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ ప్రకటించాల్సిన 2 పెండింగ్ స్థానాలు, ఒకటి అనంతపురంతో పాటు గుంతకల్ అసెంబ్లీ స్థానాలతో పాటు అనంతపురం పార్లమెంటు స్థానానికి ఈ రోజు అభ్యర్థులు ప్రకటించడం జరిగింది. అయితే ఈ 2 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి అక్కడ గుంతకల్ నుంచి మాజీ మంత్రి, రెండోది కర్నూలు జిల్లాకు చెందిన గుమ్మనూరు జయరాం అనే అభ్యర్థిగా ప్రకటించారు. అనంతపురం సంబంధించి ఏదైతే దగ్గుపాటి వెంకటేశ్వరరావును ప్రకటించడం జరిగింది. అనంతపురంలో జరిగిన విధంగానే గుంతకల్లో కూడా ఈ రోజు ఏదైతే అభ్యర్థిని, అంటే ఇతర జిల్లాకు సంబంధించిన అభ్యర్థిని ఇక్కడ తీసుకొచ్చి అంటే వైసీపీలో నుంచి చేరిన వ్యక్తికి టికెట్ కేటాయించడం పట్ల మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ ఇన్ఛార్జ్ గుంతకల్ జితేంద్ర గౌడ్ వర్గీయులు పూర్తి స్థాయిలో ఆగ్రహావేశాలకు లోనయ్యారు. ఒక్కసారిగా అభ్యర్థిని ప్రకటించిన వెంటనే ఏదైతే గుంతకల్ నియోజకవర్గ కార్యాలయం వద్దకు చేరుకొని కార్యాలయంలో ఉన్న ఫర్నిచర్ తో పాటు టీడీపీ జెండాలు, ఫ్లెక్సీలు మొత్తంగా తెచ్చి రోడ్డు మీదకి వేసేసి మొత్తంగా దగ్ధం చేయడం జరిగింది. అయితే దీని మీద పూర్తి స్థాయిలో ఏదైతే ఈ జిల్లాకు సంబంధించిన వ్యక్తులు కాకుండా ఈ నియోజకవర్గంలో పనిచేసిన వ్యక్తులకు కాకుండా వైసీపీ నుంచి అప్పటికప్పుడు వచ్చిన వ్యక్తికి టికెట్ కేటాయించడం అన్నది టీడీపీలో ఇది ఏమి కొత్త సాంప్రదాయం అన్నట్టు వాళ్ళు పూర్తి స్థాయిలో చేశారు. మరోవైపు అధినేత పట్ల కూడా తీవ్ర స్థాయిలో దూషణలు చేయడం జరిగింది. పద్మ, రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర. ఐదు కష్టపడితే సీటీగా